మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ కార్పొరేషన్లోని 26వ డివిజన్ తిరుమల నగర్లో స్థానిక బంజారా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాల్లో పాల్గొని సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మేయర్ చిగురింత పాజాత నరసింహారెడ్డి, ఎక్స్ కార్పొరేటర్లు రామిడి కవిత రామరెడ్డి, ఏనుగు రామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు 24వ డివిజన్ ఇన్ఛార్జ్ నవారు మల్లారెడ్డి, సీనియర్ పార్టీ నాయకులు ముత్యాల మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ బంజారా హక్కుల కోసం పోరాడిన వీరుడని, ఆయన ఒక సామాజిక సంఘ సంస్కర్తగా ఖ్యాతి గడించారని అన్నారు. సేవాలాల్ మహారాజ్ విద్యా నైతికత, సామాజిక సమానత్వంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బంజారాకు చెందిన ప్రజలు సేవాలాల్ మహారాజ్ని భక్తితో ఆరాధిస్తారని, అంతటి మహోన్నతమైన వ్యక్తి సేవాలాల్ మహారాజ్ని బంజారాలు భక్తి శ్రద్ధలతో దైవంగా కొలుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓయూఫ్ ప్రొఫెసర్ వెంకట్ దాస్, గౌరవ అధ్యక్షులు లాలు నాయక్, అధ్యక్షులు ధన్సింగ్ నాయక్, జనరల్ సెక్రటరీ ఏ మోహన్ నాయక్, ట్రెజరర్ రామచంద్ర నాయక్, అడ్వైజర్ అమిన్ సింగ్, ఇతర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్లో నిజంగా చాలామంది బంజారా బిడ్డలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. నిజంగా ఒక కమ్యూనిటీ హాల్ కోసం చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. మరి రీసెంట్గా కూడా ఒక దగ్గర ప్లేస్ చూపించడం జరిగింది, కానీ అది కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అది ఏదైనా ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ నిజంగా కూడా వేదికటువంటి పెద్దలు చెప్పినటువంటి మాటలని మనమందరం కూడా దాని విధి విధానాలను ముందుకు తీసుకుపోవాలి, ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నప్పుడే నిజమైన జయంతిని జరుపుకున్న వాళ్ళమైతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిజంగా కూడా ఎప్పుడు కూడా అలాంటి గొప్ప వాళ్ళని స్మరించుకోవడం, ఈ వేదిక మీద నాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మన అల్వాస్ బంజారా అసోసియేషన్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా కూడా ఈ యొక్క జయంతిని, ఈ యొక్క పండుగలను జరుపుకోవాలంటే ఒక వేదిక అవసరం అని చెప్పి గడిచిన ఒక 5 సంవత్సరాలకు కూడా 4 సంవత్సరాలకు కూడా మా గత ప్రభుత్వం దృష్టి కానీ, గతంలో ఉన్నటువంటి మన మాజీ మంత్రి గారి దృష్టి కానీ, మా దృష్టి కానీ చాలాసార్లు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినప్పుడు నిజంగా కూడా మన దురదృష్టం ఏదో కానీ, నిజంగా కూడా మీర్పేట కానీ, మహేశ్వరం కానీ, కుక్కుగూడ కానీ, ఇతర ప్రాంతాలలో అంతటా కూడా నిజంగా కూడా ఇవాళ బంజారా భవనం, బంజారా సంబంధించినటువంటి గుళ్ళు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 286 పుట్టినరోజు చేసుకోవడం వలన ఇక్కడ ఉన్నటువంటి బంజారా సోదరులు అల్మాజ్గూడలో ముఖ్యంగా 26వ వార్డు 24వ డివిజన్లో సోదరులు చాలా ఎక్కువ ఉన్నారు. ఈ మధ్యకాలంలో దాదాపు అందరూ కూడా సోదరులు ఇక్కడ వచ్చారు కాబట్టి ఇంతకుముందు కూడా కమిటీ హాల్ గురించి అడగడం జరిగింది. గత 2-3 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవ్వడం కూడా జరిగింది. దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. రాబోయే కాలంలో ఆ ఇబ్బందులు లేకుండా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు స్థలం ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పేసి, అదేవిధంగా రామరెడ్డి గారు కానీ, మేము కానీ, ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కానీ కృషి చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు బంజారా సోదరులకు, ఎందుకంటే రాబోయే కాలంలో చాలామంది కూడా ఇప్పుడు మన కాలనీలలో చాలా ఎక్కువ అయిపోయారు కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు స్థలం ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఈ అవకాశం ఇచ్చిన బంజారా సోదరులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరులందరికీ నా మనస్ఫూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మన బంజారా అసోసియేషన్ అధ్యక్షుడు ధన్సింగ్ గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. అయితే మీ బంజారా సోదరులందరికీ ఒక స్థలం కావాలని చెప్పి మీరు కోరుతున్నారు, నేను గమనిస్తున్నా. అయితే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ విషయాన్ని మా నాయకుడు మహేశ్వరం కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్బాబు గారి దృష్టికి తీసుకెళ్తాం. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి మీకు ఒక అనువైన స్థలం, గవర్నమెంట్ ప్లేస్ మీకు ఎంత కావాలో అంత ప్లేస్ కేటాయించేందుకు మా
మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చేసి ఆ పోరాటానికి లొంగమన్నారు. నా మాతృభూమి కోసం మీరు లొంగరు, మీరు దేనికైనా తిరగబడతామని రాణా ప్రతాప్ సింగ్ రాథోడ్ తెలియజేయడం జరిగింది. అదే విషయం వియత్నాం అమెరికా మీద 20 సంవత్సరాలు పోరాటం చేసి వియత్నాం రాజు ఏమన్నాడంటే ఎవరి స్ఫూర్తిలో మీరు అమెరికా మీద గెలిచారంటే భారతదేశ చరిత్ర చదివిన అది రాణా ప్రతాప్ సింగ్ చదివిన అన్నాడు. సో ఒకరోజు వియత్నాం నుంచి విజయ్ అక్కడ అధ్యక్షుడు ఇక్కడ రావడం జరిగింది. అయితే మన వాళ్ళు అందరూ ఇందిరాగాంధీ సమాధి దగ్గర తర్వాత మోహన్ యాదవ్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, నెక్స్ట్ 24వ వార్డు ఎక్స్ కార్పొరేటర్ రామరెడ్డి గారు, 24వ వార్డు కార్పొరేటర్ కేంద్ర రామరెడ్డి గారు, ఆనరబుల్ ప్రెసిడెంట్ మన అన్నగారు బెనడిక్ట్ లీడర్ లాలూర్ గారు, హార్ట్ వెల్ఫేర్ ప్రెసిడెంట్ ధన్సింగ్ గారు, స్పాట్ వెల్ఫేర్ ప్రెసిడెంట్ వెల్ఫేర్ రామచంద్ర గారు, మరియు అడ్వైజర్ నరసింహరావు గారు, అనిల్ సింగ్ గారు, వెంకటేశ్వర గారు, మరియు బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ బడంపేట్ జనరల్ సెక్రటరీ సీతారామయ్య గారు, వైస్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ గారు, మరియు అందరూ వైస్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, ఇక్కడికి వచ్చిన అన్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు అల్లాపూర్ ప్రాంతంలో బంజారా జాతి గీత మహారాజ్ సంత్ సేవాలాల్ 286వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మహారాజ్ సంత్ సేవాలాల్ అటు బ్రిటిష్ ప్రభుత్వంతో కానీ ఇటు నిజామాబాద్తో కానీ బంజారా ప్రజలు అనేక పోరాటాలు చేసి అడుగుల పాలన అందరినీ ఏకం చేసిన మహారాజ్ ఎవరంటే మన సంత్ సేవాలాల్ మహారాజ్. అంతేకాదు మహారాజ్ సంత్ సేవాలాల్ ఆరాధ్య దైవంగా ఈరోజు మహారాజ్ సంత్ సేవాలాల్ని మనం పూజించడం జరుగుతుంది. మహారాజ్ సంత్ సేవాలాల్ 1939 ఫిబ్రవరి 15న అనంతపురం డిస్ట్రిక్ట్ గుత్తి సమీపంలో రామ్నగర్ తండాలో ధర్మీభాయ్ భీమ్నాథ్ దంపతులకు జన్మించారు. మహారాజ్ సంత్ సేవాలాల్ ఎంతో సేవాగుణం ఉన్న నాయకుడు. ఎంతటి సేవాగుణం ఉన్న నాయకుడు అంటే ఆవులు కాచడానికి వెళ్ళేటప్పుడు తన తల్లి కట్టిన సత్తిని తనను తినకుండా ఆటంగా ఉన్న వారికి ఇచ్చేటట్టు అంతటి నాయకుడు ఎవరంటే మహారాజ్ సంత్ సేవాలాల్. అంతేకాదు జాతర జరిగే సమయంలో ఆవులను బలిపించేటోడు కాదు. ఒకవేళ అమ్మవారికి బలి అయితే బలిష్టమైతే నేనే బలైపోతానని తన తలను చేసుకొని అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టడం జరిగింది. అమ్మవారు ఆ నైవేద్యాన్ని స్వీకరించి బంజారా ప్రజలకు వరమిచ్చారు. అంతటి మహారాజ్ సంత్ సేవాలాల్. అంతేకాదు మహారాజ్ సంత్ సేవాలాల్ అనేక ఉద్యమాలు చేశారు. ధర్మప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పుని అరికట్టడం, కుల వ్యవస్థను నిర్మించడం, దేశ ధర్మాన్ని రక్షించడం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్. అంతేకాదు హైదరాబాద్కి కబలాబాద్ వచ్చి అక్రమంగా వచ్చిన సందర్భంలో కానీ సేవలాలు ఉంటున్న అందరూ మాత్రమే ఆ వ్యాధి చెప్పలేదు. ఎందుకంటే ఆ విషయం తెలుస్తున్న నిజం కాదు అతని వచ్చి సేవలాల ఆశీస్సులు తీసుకొని ఆ వ్యాధిని నిర్మించడం జరిగింది. అంతేకాదు బంజారా ప్రజలకి సేవలాల్ కొంత మెసేజ్ చేయడం జరిగింది. ఆ మెసేజ్ ఏంటంటే ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి, దారిద్ర్యం దారి చూపించండి, మరియు దహనం వారికి నీళ్ళు పెట్టండి బంజారా ప్రజలకు తెలియజేయడం జరిగింది. అంతేకాదు స్త్రీలకు గౌరవం ఉన్నాడు, పర్యావరణాన్ని రక్షించమన్నాడు, తర్వాత డబ్బుని కాదు మానవత్వాన్ని రక్షించమన్నాడు. అంతటి మహనీయుడు సంత్ సేవాలాల్ మహారాజ్. అంతేకాదు ఇలా సంచరించుకుంటూ 1906లో హౌరాబాద్లో తుది శ్వాస ఇవ్వడం జరిగింది. మంచిగానే రామ్ రామ్. అదేవిధంగా మోహన్ సాగర్ గౌరవనీయులు రామచందర్ విక్రాంత్ సార్, అదేవిధంగా వి శంకర్ ఎంఆర్ఓ గణేష్ సార్, అమిత్ సార్, అవి పెద్దలు పూజలు, ఈ సభ అధ్యక్షుడు ధన్సింగ్ నాయక్
అది యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఖచ్చితంగా हमें सारी सपोर्ट करो तो मैंने ఖచ్చితంగా जमीदा चाकरण के दाने एक बात के सर आपण भी आपण खरे कीजे छे से ఖచ్చితంగా कीजे केलेनु परंतु जमी मात्र ఖచ్చితంగా लांता ఒకవేళ वो जमी गवर्नमेंट की जमी नीचे मारी मार सजेशन सर मारे अभिप्राय प्रति एक एक गजर एक एक मनक्या लतो भी आपण एक सेव करतो